ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ ని శారీలోంచి సెపరేట్ చేద్దామని చెక్ చేసుకుంటున్నాను. శారీలో బ్లౌజ్ మీదే మనం వర్క్ చేయాలి కానీ బార్డర్ ని అస్సలు టచ్ చేయకూడదు. ప్లెయిన్ గా ఉండే క్లాత్ మీదే వర్క్ చేయమన్నారు. బార్డర్లన్నీ విడిచిపెట్టేయమన్నారు. చిన్న సైజ్ మెజర్మెంట్ కాబట్టి 10 ఇంచెస్ హ్యాండ్స్ వేసినా కూడా సరిపోతుంది. ఇంకా ఆ రోజు నేను స్టిచ్ చేద్దామని కట్ చేసి పెట్టుకున్న బ్లౌజులు ఇంకో 2 టాపులు అనమాట మా చెల్లికి. ఆ గురించే కుడుతున్నానని వీడియోలో చెప్పాలా అని అడుగుతుంది మా చెల్లి. తన గురించి కుట్టినప్పుడు తన గురించి అని చెప్పాలి కదా. బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు రౌండే పెట్టేస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఏవో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తాను. క్లైమేట్ అంతా మారిపోయింది, ఉరుముతుంది అనమాట. మంచిగా పాటలు అయితే ప్లే చేస్తూ వర్క్ అనేది చేస్తా ఉంటాను. క్లైమేట్ మారిందంటే తెలుసు కదా, ఇంకా మన మిషన్లు అన్ని ఆఫ్ అయిపోతాయి. చిన్న బ్రేక్ దొరికినట్టే అనుకుంటాను నేను. ఇంకా నాకు ఉండే ఐడి కార్డుని తీసి పక్కన పెట్టి మనకు వచ్చిన చిన్న గ్యాప్ ని, ఆ క్లైమేట్ ని, కూల్ వెదర్ ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇలా బయటకు అయితే వచ్చాను. ఇంకా మీకు చాలా సార్లు చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలోనే పార్క్ అని. ఇంకా అక్కడికి కూడా వెళ్ళా. చాలా చల్ల గాలేస్తుంది అనమాట. గాలేసిందంటే ఇంకా పెద్దగా వాన పడదు. చిన్నగా వాన అయితే పడింది కానీ కాసేపటికే క్లైమేట్ అంతా మళ్ళీ మారిపోయింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అని అనుకుంటారేమో. ప్రతిరోజు వర్క్లు అనేవి మనం ప్లాన్ చేసినట్టు అయిపోవు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటది అనమాట. అన్ని రోజులు మనం ప్లాన్ చేసినట్టే ఉండవు. ఈ రోజుకైతే ఇంత వర్క్ చేశాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.